మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకుందాం. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఈ నూతన సంవత్సరంలో మనము ఆత్మీయముగా దేవుని చేత నడిపింపబడాలి అంటే మనము దేవునికి చేయు ప్రార్థన ద్వారా మనం ముందుకు కొనసాగు వారంగా ఉండాలి. వారు నాకు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తానని దేవుడు ఆయన వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ఇదివరకు ఎన్నడు దున్నని బీడు భూమిని దున్నుడి అని మనము హోషేయ గ్రంథంలో చదువుతాం. హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని మీరు దున్నుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 12వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమాను కోత మీరు పోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయం. కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమిని దున్నుట అనే మాటకు అర్థం అనగా గడిచిన కాలంలో మనం ఎలాగూ ఆత్మీయంగా ఉన్నామో దానికంటే మరి ఎక్కువగా ఆత్మీయంగా మనము ముందుకు కొనసాగాలని, మన విశ్వాసము లోతుగా నడిపించే వారముగా ఉండి ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి అనగా ఇదివరకెన్నడూ లేని ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మలను సిద్ధపరచుకోవటానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి ఈ నూతన సంవత్సరంలో మనము ప్రార్థనాపూర్వకంగా దేవునికి ప్రార్థిస్తూ మనకు ముందుకు నడుచువారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా ద్వితీయోపదేశ కాండంలో ఇలాగ దేవుని వాక్యంలో ఇశ్రాయేలీయులకు మోషే సెలవిస్తూ 30వ అధ్యాయంలో 31వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5-6 వచనాల్లో 8వ వచనంలో మనము 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయముందు. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనం దేవునితో చేయు ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. అనగా ఆయన నీ ముందర నడిచి యెహోవా, నీవు ముందుకు సాగునట్లుగా, నీవు ఆయన వెంబడించి ముందుకు సాగునట్లుగా నీ ముందర నడిచి యెహోవా నీకు తోడై ఉన్నాడు. అది ప్రార్థన ద్వారానే. ఆయన నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. ఆయన నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన ద్వారా ఆయన విడవక ఎడబాయక ఉండినప్పుడు ఆయన నీకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని, నిన్ను విడువడు, ఎడబాయుడు, భయపడకుము అంటున్నాడు. అలాగే 6వ వచనంలో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవా, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అది ప్రార్థించుట ద్వారా ఆత్మీయంగా మనం ముందుకు కొనసాగుటకు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేవాడుగా, ఆయన ముందు నడుచువాడుగా ఉంటాడు. మనల్ని నడిపించటానికి, విడిపించటానికి, విడవక ఎడబాయక వదలక మన నిత్యము ఆయన తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఆయన మనతో కూడా వస్తాడు. అందుకే వారు ప్రార్థించుచుండగా నేను వారు అంటే ఆయన నడిపించేవాడు. యెహోవా మన కాపరి, ఆయన పచ్చిగల చోట్ల పరుండు చేయవాడు, శాంతికరమైన జలములు ఎదుకు శాంతి, సమాధానము, నెమ్మది, నిబ్రము, సంతోషమును అనుగ్రహించడానికి ఆయన మనల్ని నడిపించేవాడు అని దేవుని వాక్యం. నీవు గాఢాంధకార లోయలో సంచరించి నీ ముందర నడుచువాడు నీకు తోడై ఉన్నాడు, నిన్ను విడువడు, ఎడబాయుడు, ఆయన యెహోవా మనకు కాపరి అని. అది కేవలం మనం
ప్రార్థిస్తుండగానే ఆయన నడిపిస్తాడు మళ్ళీ. అందుకే మొదటి రాజుల గ్రంథములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది 8వ అధ్యాయంలో 61వ వచనంలో, కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు ఈ దినమందు ఆయన చేసిన నిర్ణయం చేసుకున్నటకు మీ హృదయము మీ దేవుని యెహోవా విషయమే సర్వసిద్ధముగా ఉండును గాక అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన మన అవసరం చొప్పున మన కార్యములు నిర్వహించినట్లుగా ఆయన రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఆయన చేసిన నిర్ణయములను, ఆయన కట్టడలను మన హృదయములో మనం పదిలపరుచుకొని మన దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఆయన సిద్ధపరిచిన దాన్ని మనం పొందుకోవటానికి ఎల్లప్పుడూ సర్వసిద్ధముగా ఉండాలి. అది ప్రార్థన ద్వారా మాత్రమే మనకు అనుగ్రహింపబడుతూ ఉందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన వదలక విడువక నిత్యము మనకు తోడుగా ఉన్నట్లు అనే మాట దేవుని వాక్యంలో మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 57వ వచనం. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవలకను మనకు తోడుగా ఉన్న, పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండాలంటే మన ప్రార్థనలో ఇదివరకు ఎన్నడుదున్న బీడు భూములు దున్నుచు ప్రార్థనలో ముందుకు కొనసాగు వారముగా మనం ఉండాలని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి అలాగూ దేవుడు మనలను విడవక వదలక మనము ఆయనకు ప్రార్థించుచూ ఉండగా ఆయన నడిపించినట్లు మనం ఆయన వెంబడించే వారముగా మన ముందర నడుచు మన యెహోవా మనకు తోడై ఉండి ఆయన మనతో కూడా వచ్చినట్లుగా మనం ఆయనతో కూడా సహవాసము కలిగి ప్రార్థన ద్వారా దేవుని చిత్తమును మనం ఆత్మీయంగా బలపడచ్చు, మనసుతో ఆత్మతో ప్రార్థిస్తూ ముందుకు నడవాలని, దేవుని వైపు చూస్తూ ఆయన వెంబడించాలని ఆశ తపన తృష్ణ ఈ నూతన సంవత్సరంలో మనము ఇదివరకు ఎన్నడుదున్న బీడు భూమి అనగా మనం బీడైపోయి ఉన్న ఆత్మీయ జీవితం, బీడైపోయి ఉన్న ఆ జీవితమును ఇప్పుడు నీతి వర్షము కురిపించినట్లు మనము యెహోవాను వెతుకుటకు ఆయన ఇచ్చిన ఈ సమయం, ఇదే యెహోవాను వెతుకుటకు సమయం. కాబట్టి ఆయన నీతి వర్షమును మీ మీద కురిపించినట్లు ఇదివరకు ఎన్నడుదున్న బీడు భూమి అనగా మన ఆత్మీయ జీవితం బీడుగా ఉన్న భూమిని మనము దున్నాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎందుకనగా ఒకవేళ నీ జీవితం బీడు భూమిగా ఉండి నీవు ఆత్మీయముగా బలహీనముగా ఉంటే దేవుని వాక్యంలో ఎలాగూ రాయబడి ఉన్నది. చూడండి 12వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో, జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయిదులు వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనము లేకపోయాను. మనం గోధుమ చల్లుతున్నాం కానీ మా ఆత్మీయంగా బలహీనముగా ఉన్నాం. మంచి గోధుమతో తృప్తిపరచు నీ దేవునికి నీవు ప్రార్థిస్తూ గడిచిన కాలంలో నీవు బీడు భూమిగా ఉండి, అంటే ఆత్మీయంగా వాక్య ధ్యానము లేక దేవునికి ప్రార్థన చేయటకు సమయం ఉండను, దేవునికి ఆరాధించటకు సమయం ఇచ్చినను, దేవుని సన్నిధికి రాక నీవు ఒకవేళ బీడు భూమిగా ఉంటే ఆ బీడు భూమిని నీవు దున్నాలి. దున్నుట అనగా ఆత్మీయంగా దేవుడి విత్తనము ఫలించినట్లు కనుక వాక్యముని హృదయంలో పదిలపరుచుకొని వాక్యమును ధ్యానిస్తూ వాక్యమును ఆధారం చేసుకొని దేవుడిచ్చిన మాటను నీవు ఆధారం చేసుకొని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ప్రార్థిస్తూ ఉండగా నీ మీద నీతి వర్షం, అది దేవుని వెతుకు సమయం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన వేడుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఆశతో తపనతో దేవుని వాక్యమును మనం ధ్యానించేవారముగా ఇదివరకు ఎన్నడూ పొలము అనగా మా భూమి అనగా ఒకవేళ మన జీవితము బీడైపోయి ఉన్నదేమో గడిచిన సంవత్సరంలోని, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఆయన వెంబడించే వారంగా ఆయన మనలను విడువక ఎడబాయక మనతో కూడా వచ్చి మన ముందర నడిచిన దేవుడైన యెహోవాను అనుసరించే వారంగా వెంబడించే వారంగా ఆయన కాపరి అయి మనల్ని నడిపించేవాడుగా ఉన్నట్లుగా ఆయనకు చేయు ప్రార్థన బలమైనది. ఆత్మతో చేయు ప్రార్థన, ఆత్మీయము మనం చేయు ప్రార్థన. ఎందుకనగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనములో, దీన దరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చు ఉన్నది. మన నాలుకలు దప్పి చేత బీడుగా ఉన్నాయి, ఇంకా నీళ్లు దొరకట్లేదు మనకు.
ఆయన నీతి వర్షం కురిపించినట్లు దేవుని సన్నిధిలో దేవుని వెతకట్లేదు. మనం దేవుని వెతుకుటంలో, దేవుని ప్రార్థించటంలో, దేవుని చిత్తమును కనుగొనటంలో, దేవుడు చేసిన నిర్ణయంలో దేవుని చిత్తమును మనం కనుగొనటంలో బీడైపోయి ఉన్న భూమిగా మనం ఉన్నాము. ఒకవేళ నీవు ఆయన వెతకడానికి ఆయన సమయం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నీవు ఆశతో దున్ను వాడిగా ఉండాలని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ రాస్తూ ఉన్నాడు. మీరు ఆశతో భూమిని దున్నాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నవి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడి. ఎలా అనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుటకు ఆశతో త్రొక్కించాలి. ఆ ఆశ తపన, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను విడవక ఎడబాయక కాపాడుచున్న దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని చెప్పి ఆశతో, తపనతో, తృష్ణతో నువ్వు బీడయున నీ జీవితమును దున్నుటకు నువ్వు ఆశ కలిగి, దున్నువాడు ఆశతో దున్నప్పుడు, ఎందుకనగా మీ కొరకు ఆత్మ సంబంధమైన విత్తుచుండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలము కోసుకుంటా గొప్ప కార్యమా అంటున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన విత్తనము దేవుని వాక్యం విత్తబడుచు ఉండగా బీడైన నీ భూమి మంచి నేలను పడిన విత్తనం వలె ఆ విత్తనము ఫలించి అభివృద్ధి చెంది 30 60 100 ఫలం నీకు కావాలి అంటే ఇదివరకు అన్నడు దున్నను బీడు భూమిగా ఉన్న నీ ఆత్మీయ జీవితాన్ని దున్నుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ గోధుమ చల్లి ముళ్ళ తుప్పలు కోయివారముగా ఉండకుండా, ఒకవేళ నువ్వు అలాగూ ప్రార్థిస్తూ ఉంటే దేవుడు వెంటనే నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. నీ బీడైపోయిన భూమిని అనగా నీ హృదయము ఆత్మీయంగా బలహీనమై ఇదివరకు అన్నట్టు నీతి వర్షము కురిపించబడని బీడై భూమి, చారలు విడిచిన ఎండిపోయిన భూమి వలె ఉంటే, ఆత్మీయంగా బలహీనమైన భూమి వలె ఉంటే, నీవు ప్రార్థన ద్వారా దాన్ని నీతి వర్షము దేవుడు నీ మీద కురిపించినట్లు యెహోవా నీకు అనుగ్రహించిన సమయంలో ఆయన్ను వెతుకుటకు, ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకొనుటకు నీవు ఆత్మీయంగా ఆత్మతో ప్రార్థన చేయొచ్చు. నీతి వర్షం నీ మీద కురిపింపబడి వర్షము, హిమము ఎలాగూ యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. వర్షము, హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగుచ్చు వర్ధిల్లు చేయనట్లు ఉండును. అలాగే నా నోట నుండి వచ్చి వచనము కూడా ఉండు, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. అప్పుడు మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోవుదురు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో, దప్పిగొల్ల వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చుకొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినా ఏమి ఇయ్యకయ్యే ద్రాక్షరసం పాలన కొరండి. ఆహారం కాని దాని కొరకు మీరు రోకలిచ్చి ఎరాలను సంతృష్టి కలిగితే దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణమునకు సారమైన దాని యందు సుఖంపునీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినట్లా మీరు బ్రతుకుదురు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనము ఎండిపోయిన భూమి వెళ్ళే మన ఆత్మీయ జీవితం ఉంటే ఇదివరకు నడుతున్న బీడు భూమిని ప్రార్థన ద్వారా దేవుని నడిపిస్తూ, దేవుని నీతి వర్షం కురిపిస్తూ వారు ప్రార్థించుండగానే నేను వారిని నడిపించేదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం అలాగూ దేవుని వాక్యంలో దేవుని కార్యములను గ్రహించే వారముగా, దేవుని కార్యములను జరిగించే వారముగా ఉండాలని, దేవునికి ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపించి విడిపించి వదలక విడవక ఎడబాయక మనకు తోడుగా ఉండి నీతి వర్షం మన మీద కురిపించి మనం వీడైపోయి శరీర సంబంధముగా చెదిరిపోయిన చితికిపోయిన ఆత్మీయ జీవితాన్ని ఆత్మ సంబంధముగా మనం ప్రార్థన ద్వారా, దేవునికి చేయు ప్రార్థన ద్వారా మనము ఫలభరితముగా చేసుకోవడానికి దేవుడు మనకు సమయం ఇస్తుంది. ఇదే యెహోవాను వెతుకుటకు సమయం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనమందరము అలాగూ దేవుని సన్నిధిలో బీడైపోయిన భూములను మనం ఆశతో దున్నినప్పుడు ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచు దేవుడై ఉన్నాడని మనమందరము దేవుని వాక్యంలో చదువుతున్నాం. కాబట్టి మనము ఆ బీడుగా ఉన్న మాంసపు ఆ రాతి గుండెను తీసివేసి
దేవుడు అనుగ్రహించి ఆత్మ సంబంధమైన మాంసపు గుండెను ధరించుకొని నూతన స్వభావమును, నూతన ఆత్మను మనం పొందుకోవాలని యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టలను అనుసరించేవారుగాను నా విధులను గైకొనేవారుగాను మిమ్మల్ని చేసేదను అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మేము రక్షించదును, మీకు కరువు రానియక ధాన్యమును ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరిచెదను అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే మనము అలా ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ప్రత్యుత్తరం వెంటనే దేవుడు, అందుకే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 20వ వచనం ఇలాగ, ఇంకను నేను ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడిని యెహోవా ఎదుట నా పాపమును నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనం చూసిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు దూత ఆ మనుషులు సాయంత్రపు బలి అర్పించే సమయం నాకు కనబడి నన్ను ముట్టాను. అతను నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసిన, దానియేలు నీకు గ్రహింపు శక్తిని ఇచ్చుటకు నేను వచ్చేతని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవెళ్ళని ఆజ్ఞ బయలుదేరాను. కావున ఈ సంగతి తెలుసుకుని కలిగిన దర్శన భావమును గ్రహించు. మనం ప్రార్థించుచుండగానే దానియేలుకు దేవుడు గబ్రియేలు దూతకు ఆజ్ఞ ఇచ్చి అతని ప్రార్థన విజ్ఞాపనను బట్టి అతనితో దేవుడు తన దర్శన భావమును తెలియచేయడానికి ప్రార్థనకు ప్రతిఫలముగా నీవు దానియేలు ప్రార్థించుచుండగానే దేవుని ఆజ్ఞ బయలుదేరవచ్చు. కాబట్టి అలాగే నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో విజ్ఞాపన చేయు ఆత్మను పొందుకొని నీ విజ్ఞాపన చేయువారుగా ప్రార్థించేవారుగా బీడైన మన ఇదివరకన్నడు మనము దున్నని బీడు భూమి అనగా ఇదివరకనలేని వాక్య ధ్యానములు ప్రార్థన జీవితం ఆత్మీయంగా మనం ఎదుగుచు ఆత్మలో వర్ధిల్లుచు మనం అన్ని విషయంలో వర్ధిల్లినట్లుగా సౌఖ్యముగా ఉండినట్లుగా మొదటి యోహాను 3వ పత్రిక 2వ వచనం రాయబడినట్లుగా మనము సౌఖ్యముగా ఉండినట్లుగా ఆయన మనల్ని వదలక విడువక, మనము ఆయన వదలక విడువక దేవుడికి చేయి ప్రార్థన మనకు తోడుగా ఉండినట్లు ఆత్మీయ జీవితంలో మనము గోధుమలు చల్లి మంచి పంటను మనము కీర్తన గ్రంథం 126 వచ్చిన కన్నీరు విడిచి విత్తువాడు సంతోషగానంతో పంట కోసేదరు, వాడు పనులు మోసుకొని పోవు వారముగా ప్రార్థనకు ప్రతిఫలం పొందుకుని వారముగా మనం ఉన్నట్లు ఈ నూతన సంవత్సరంలో ముందుకు కొనసాగు వారముగా ఆత్మీయంగా మన జీవితమును ప్రార్థనలో గడుపుచు ఆయన మనం ప్రార్థించునుగాని నడిపించిన విధముగా మనం ప్రార్థించునుగాని ప్రత్యుత్తరం దయచేయు ప్రార్థన జీవితాన్ని మనం ఆత్మతో మనసుతో ప్రార్థించి దేవుణ్ణి యథార్థముగా ఆత్మతో సత్యంతో ఆరాధించి మనం ప్రతిఫలం పొందుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. అట్టి కృపను అట్టి ఆత్మ నడిపింపును ప్రార్థన జీవితం ఈ నూతన సంవత్సరంలో ముందుకు కొనసాగు వారంగా వెనక తట్టు చూచి వారంగా కాక మన విశ్వాసంలో కర్తవ్యాన్ని కొనసాగించేవాడని యేసుక్రీస్తు ప్రభువు అనబడిన మన రక్షకుని వైపు మనం చూస్తూ ముందుకు కొనసాగాలని దేవుడు మనతో మాట్లాడేటి కృపను అట్టి ఆత్మ నడిపింపును అట్టి ప్రార్థన జీవితం దేవుడు మీకును మీ కుటుంబములకు దయచేయును గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, ఇదివరకు అన్నడుతుందని బీడు భూమి ఎందుకున్నప్పుడు మేము ప్రార్థించుండగా నువ్వు ప్రతిఫలం దయచేయు దేవుడు, ప్రార్థించుండగా నడిపించు దేవుడు, మమ్మల్ని విడువక వదలక ఎడబాయక మా ముందర నడుచు దేవుడు, మాతో కూడా వచ్చు దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తే 2020 సంవత్సరంలో మేమందరము మీరు మాతో కూడా వచ్చినట్లుగా మీరు మా ముందర నడిచినట్లుగా మమ్మల్ని నడిపించేవాడుగా ఉండినట్లు మేము ఆత్మీయంగా విడైపోయిన భూమిని దున్నుకొని ప్రభా మీరు విత్తిన వాక్యము మంచి నేలను పడి ఫలించినట్లుగా మాకు సహాయం దయచేయము. ప్రతి ఒక్కరిని అట్టి ప్రార్థన జీవితంలో స్థిరపరిచి బలపరచమని మా ప్రభువుని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, ఆయన మీలో తన ఆత్మను ఉంచి ఆయన మీకు రాతి గుండెను తీసివేసి నూతన ఆత్మను, నూతన స్వభావం, నూతన హృదయమును మీకు ఇచ్చి దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.